ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 11 మంది సజీవ దహనమయ్యారు. ఇటు మిర్జాపూర్లో ఒక కార్ అలాగే బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. 2 వాహనాల్లోని డీజిల్ ట్యాంకులు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటు మంటలు చెలరేగడంతో వాహనాల్లో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఘటనా స్థలికి ప్రస్తుతానికి సహాయ చర్యలు చేపట్టడానికి పోలీసులు అలాగే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కారు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. మంటలు చెలరేగుతున్నాయి. మంటలు అంటుకొని పూర్తిగా మంటల్లో దగ్ధమైపోతున్న ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో 2 కార్లు కూడా ఒకదానికొకటి ఎదురుగా వచ్చి క్రాష్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తానికైతే 11 మంది ప్రయాణికులు, దాంట్లో ఉన్న 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. సజీవ దహనం అయిపోయారని చెప్పొచ్చు. పోలీసులు కానీ స్థానికులు కానీ అక్కడికి చేరుకొని వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకున్నారు కానీ సహాయం చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా డీజిల్ ట్యాంకులు 2 పగిలిపోవడంతో నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. దాంట్లో ఉన్న వ్యక్తులు ప్రాణాలతోనే సజీవ దహనం అయిపోయారు. యూపీలోని మిర్జాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో కొత్త నేషనల్ హైవేస్ని భారీ కాంట్రాక్టులు ఎంతో కోట్లు ఖర్చు పెట్టి హైవేస్ని నిర్మించారు. ఆ హైవేస్ పైన స్పీడ్ నియంత్రణ లేకపోవడం, ఇష్టానుసారంగా ఆ వెహికల్స్ని డ్రైవ్ చేయడం, దాంతోపాటు ఇప్పుడు ఈ 2 వెహికల్స్లో ఈ కారు అలాగే కారుతో పాటు ఉన్న బొలెరోలో ఒక వెహికల్కి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ప్రాథమిక విచారణలో చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. 11 మంది సజీవ దహనం అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో బస్సుల్లో మంటలు అంటుకొని దాదాపు 10 మంది 11 మంది ఇలా చనిపోవడం జరిగింది. కానీ 2 కార్లు ఒకదానిపై ఒకటి మొత్తానికైతే యాక్సిడెంట్ జరిగి 2 కార్లు కూడా పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయాయి. దానికి సంబంధించి 11 మంది మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ. ఇది మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు అంబులెన్స్, పోలీసులు, సహాయక చర్యలు, స్థానికులు అందరూ అక్కడికి చేరుకున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. మరోపక్కన దీనిపైన అక్కడ ప్రభుత్వం స్పందిస్తూ దీంట్లో గాయపడిన వ్యక్తులందరికీ కూడా ఎక్స్గ్రేషియాని ప్రకటించింది. అలాగే స్థానికంగా ఉన్న నాయకులు కొంతమంది ఈ ఘటనకి ముఖ్య కారణం హైవే పైన సరైన కన్స్ట్రక్షన్స్ సరిగా ఆ రోడ్స్ని సరిగా కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ ఇటు ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో కొన్ని వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి అక్కడ హైవేస్ని నిర్మించారు. ఆ హైవేస్లో స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయని మీరు భావిస్తున్నారా? మొత్తానికైతే 11 మంది, ఇటు 2 కుటుంబాలకి 3 కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులు ఆ కార్స్లో ఉన్నారు. 11 మంది చనిపోయారు. మరి దాంట్లో చిన్నారులు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరో పక్కన విజువల్స్లో మనం చూడొచ్చు ఎంతగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక లారీ పక్కన లారీ హైట్లో ఆ మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ని మనం కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. స్థానికులు జస్ట్ అక్కడికి చేరుకొని వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇటు ఏప్రిల్ 22 రాత్రి సుమారు 8:30 నుంచి 9 గంటల సమయంలో కొంత డౌన్ హిల్ స్ట్రెచ్ అని చెప్తున్నారు. ఇటు ద్రామాంద్ గంజ్ వ్యాలీ, బైసోద్, మిర్జాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ 11 మంది చనిపోయారు. 2 హెవీ ట్రక్స్, మధ్యప్రదేశ్కి సంబంధించిన ట్రక్ అలాగే బీహార్కి సంబంధించిన ట్రక్, ఒక ఆల్టో కార్ అలాగే ఒక బొలెరో ఎస్యూవీ కార్ని ఢీకొన్నాయి. 2 ట్రక్స్ ఈ 2 కార్స్ని గుద్దడంతో మొత్తానికైతే ఈ 2 కార్స్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్ పగిలిపోయాయి. ఒక హెవీ ట్రక్ మధ్యప్రదేశ్ నుంచి అది డౌన్కి వెళ్తున్న సమయంలో, అంటే కొంత స్లోప్ ఉంది, ఆ స్లోప్లో వెళ్తున్న సమయంలో ఆ ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయంట.
ఒక్కసారి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో అమాంతం అది హెవీ స్పీడ్తో కిందికి వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న ఒక ఆల్టో కార్ని నుజ్జు చేసేసింది. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి వెనక ఇంకొక ట్రక్ని కూడా గుద్దేయడం జరిగింది. తర్వాత ఆల్టో కార్ ట్రక్, ఈ 2 ట్రక్కుల మధ్య ఆల్టో కార్ నుజ్జు అయిపోయింది. దాని తర్వాత ఎవరు రెస్పాండ్ అయిదామనుకునే ఆలోచించే గ్యాప్లోనే ఇంకొక బొలెరో కార్, ఆ బొలెరో కార్ కూడా కిందికి దిగుతున్న సమయంలోనే ఈ ఏదైతే 2 లారీస్ ఒక ఆల్టో కార్ ఏదైతే నుజ్జు అయిపోయి ఉన్నాయో ఆ యాక్సిడెంట్ని, ఆ వెహికల్స్నే మళ్ళీ ఇంకొక బొలెరో కార్ వెళ్ళి గుద్దుకుంది. మొత్తంగా 4 వెహికల్స్ ఒకదాని తర్వాత ఒకటి, 2 లారీలు, ఒక ఆల్టో కార్, దాని తర్వాత ఒక బొలెరో. ఈ ఎస్యూవీ బొలెరోలో 7 మంది ప్యాసింజర్స్ ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్కి ప్రయాణం చేస్తూ వాళ్ళంతా కూడా దీంట్లో ప్రాణాలు విడిచిపెట్టేశారు. మరోపక్కన ఈ ఆల్టో కార్లో డ్రైవర్ అలాగే ట్రక్ డ్రైవర్ వీరిద్దరు కూడా చనిపోయారు. ఆ బ్రేక్స్ ఫెయిల్ అయిన లారీకి సంబంధించిన డ్రైవరు అలాగే ఆల్టో కార్లో ఉన్న డ్రైవరు, ప్రస్తుతానికి వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. మొత్తంగా 9 మంది, మొత్తంగా 11 మంది, ఇంకో 2 వాళ్ళ ప్రాణాలని ఈ యాక్సిడెంట్లోనే వాళ్ళ ప్రాణాలను ఇంకో 2 కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మిర్జాపూర్ ఎస్పీ అపర్ణ రాజత్ కౌశిక్ అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ వారణాసి జోన్ పీయూష్ మోర్దియా వీళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగిన చోటుకి చేరుకున్నారు. 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అలాగే 5 పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన ఇన్ఛార్జీలు అలాగే మల్టిపుల్ ఫైర్ టెండర్స్, అంటే ఫైర్ స్టేషన్స్కి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి చేరుకునే మంటలను ఆర్పి ఆ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినా కూడా విఫలం, ఏమాత్రం సఫలం జరగలేదంటూ. అలాగే ఎంపీ మధ్యప్రదేశ్ అలాగే మిర్జాపూర్ హైవేలో భారీ ఎత్తున ట్రాఫిక్ జాములు జరగడం, అలాగే హెవీ మెషినరీకి సంబంధించిన లారీస్ ట్రావెల్ చేస్తూ ఉండడం, దానివల్ల రాత్రంతా ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో పోలీసులు ప్రస్తుతానికి ఆ విక్టిమ్స్, చనిపోయిన వ్యక్తులు ఎవరని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడానికి ప్రస్తుతానికి దానికి సంబంధించిన ప్రొసీజర్ని ఫాలో చేస్తున్నారు. అలాగే మెకానికల్ ఫెయిల్యూర్స్ వల్లే, అంటే బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల మొదట ఒక లారీ కొంత స్లోప్లో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఎదురుగా ఉన్న ఆల్టోని, ఇంకొక లారీ వెనక ఉన్న ఆల్టోని ఈ లారీ వెళ్ళి గుద్దడంతో మొత్తానికి 2 లారీల మధ్య ఆల్టో కారు నుజ్జు అయిపోయింది. దాని తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన 3 వెహికల్స్ని మరి అదే స్లోప్లో వెళ్తున్న బొలెరో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఒక్కసారి వెళ్ళి ఈ వెహికల్స్ని గుద్దుకోవడంతో ఆ బొలెరోలో ఉన్న 7 మంది చనిపోయారు. వాళ్ళొక ఫ్యామిలీ ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.